ఎంత చెట్టుకు అంత గాలి. చిన్న చెట్టు అయితే చిన్న గాలి వస్తుంది, పెద్ద చెట్టు అయితే పెద్దగా గాలి వస్తుంది. మనం చేసే పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మనం నీతి నిజాయితీగానే కదా డబ్బు సంపాదిస్తున్నాం. దానికి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఎందుకు వచ్చిందంటే టాపిక్, మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి అయితే ఉండేది. తను ఎప్పుడు వాళ్ళ ఫాదర్ ఏం అంటే వాళ్ళది విలేజే, ఏం చేస్తున్నాడు అంటే అసలు చెప్పేది కాదన్నమాట. చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉండేది. ఇంకా మేము వదిలేసేవాళ్ళం, ఎందుకులే అని చెప్పేసి. పొలాలు ఉన్నాయని చెప్పేది కానీ ఫలానా పని చేస్తారు అని చెప్పడానికి టాపిక్ డైవర్ట్ చేసిస్తూ ఉండేది. దానికి వచ్చింది ఇప్పుడు. అలా మనం చేసే పని ఏం తప్పు కాదు. మనం కూలి పని చేసుకున్నా, ఒకవేళ వ్యవసాయం చేసుకున్నా చెప్పుకోవడానికి తప్పేముంది చెప్పండి. ఇంకా గర్వంగా చెప్పుకోవచ్చు. అమ్మ నాన్న కష్టపడి పని చేసేది మన కోసమే కాబట్టి మా నాన్న ఆ పని చేస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి ఎప్పుడు షైగా ఫీల్ అవ్వకూడదు. అమ్మాయి మా క్లోజ్ ఫ్రెండ్ ఏం కాదు, మామూలుగా క్లాస్లో ఒక అమ్మాయి అంతే. అలా అడిగినప్పుడు తను అంతలా ఫీల్ అయిపోయింది. అక్కడికి ఆ టాపిక్ వదిలేసాం మేము. ఈరోజు ఎందుకో గుర్తుకొచ్చింది. సరే కానివ్వండి. ఈరోజు మా పిల్లలు ఫ్రైడ్ రైస్ కావాలన్నారు. ఏదో మనకు వచ్చిన విధంగా చేసేసాం మేమైతే. దీంట్లో సాస్ ఏం వేయలేదు, ఉట్టి ఎగ్స్తోనే చేశాను. పిల్లల కోసం కదా, కొంచెం స్పైసీ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి. నేను పిల్లలు ఇదే తినేసాం. బాగున్నా బాగలేకపోయినా తినేయాలి కాబట్టి తినేశారు. నేను చెప్పింది కరెక్టే అంటారా? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.